కూతురికి పెళ్లి చేయాలి. పంతులు గారు 3 సంబంధాలు తెచ్చారు. ఒక డాక్టరు, ఒక ఇంజనీరు, మరో సాఫ్ట్వేర్. ఆడపిల్ల తండ్రి చెప్పాడు, పంతులు గారు నాకు పెద్ద పెద్ద డిగ్రీల మీద మోజు లేదండి, కొంచెం కామన్ సెన్స్ ఉన్న కుర్రాడైతే చాలు. దానికి పంతులు గారు, మహాప్రభు ఏం మాట్లాడుతున్నారు, కామన్ సెన్స్ ఈజ్ నాట్ కామన్ అండి, ఇలా అయితే నేను సంబంధాలు చూడలేను, డిగ్రీలు తేగలను కానీ కామన్ సెన్స్ యాడ్ నుంచి తెస్తాం. సో కామన్ సెన్స్ అంటే ఈ రోజుల్లో చాలా కష్టం అయిపోయింది. చదువుకి కామన్ సెన్స్కి సంబంధం లేదు. ఏమీ చదువుకొని పల్లెటూరి ముసల్దాన్లకు కూడా కామన్ సెన్స్ ఉండొచ్చు. అన్నీ చదివిన ఎదలో ఎంత వెతికినా దొరకకపోవచ్చు. కామన్ సెన్స్ క్వాలిటీస్ ఏంటంటే, వీళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేయరు, ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేస్తారు, లాయల్గా ఉంటారు, నచ్చకపోతే నో చెప్తారు, వాళ్ళకి విల్ పవర్ ఉంటుంది, అండ్ దే సెన్స్ డేంజర్, తప్పు జరగబోయే ముందు గ్రహిస్తారు. ఇవి వాళ్ళ లక్షణాలు. అందుకే కామన్ సెన్స్ అనేది ఒక వరం. కామన్ సెన్స్ దేవుడు ఇవ్వడు, మనమే సంపాదించుకోవాలి. పర్లేదు, మాకు బోల్డెంత కామన్ సెన్స్ ఉందిలేండి, మా పిల్లలకు కూడా అదే వస్తుందిలే అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. మీకు తెలుసా, కామన్ సెన్స్ ఈజ్ నాట్ జెనెటిక్. సైంటిస్టులు జీన్ని చెక్ చేశారు. వాళ్ళకి మిగతా అన్నీ కనిపిస్తున్నాయి కానీ ఎంత వెతికినా ఈ కామన్ సెన్స్ కనపడలేదంట. మీకు ఎంత కామన్ సెన్స్ ఉన్నా మీ కడుపున బుర్రతకు ఏదో పుట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కామన్ సెన్స్ వారసత్వంగా రాదు. పండిత పుత్ర పరమ సుంఠ అని ఊరినే చెప్పలా. మనం పెరిగిన ఎన్విరాన్మెంట్ వలన మనం కామన్ సెన్స్ నేర్చుకుంటాం. అలాగే అదే ఎన్విరాన్మెంట్ వల్ల మనలో ఉన్న కామన్ సెన్స్ కూడా దొబ్బుద్ది. చుట్టూ ఎదవలుంటే మనం కూడా వాళ్ళలాగే తయారవుతాం. అందుకే మన పిల్లలకి కామన్ సెన్స్ అంటే ఏంటో మనమే నేర్పాలి. ప్రపంచం నిండా స్టూపిడిటీ డిస్కో డ్యాన్స్ ఆడుతుంది. మూర్ఖులు రాజ్యం వెళ్తున్న ఈ రోజుల్లో కామన్ సెన్స్ ఉన్నవాళ్ళు బతకడం చాలా కష్టం. అన్ని కష్టాలు వాళ్ళకే. మనకి కామన్ సెన్స్ ఉందని తెలిస్తే అందరూ కలిసి మనల్ని చంపేస్తారు. దయచేసి అది మనకున్న విషయం ఎవ్వరికీ చెప్పొద్దు. కామన్ సెన్స్ ఉన్నవాళ్ళందరూ ఎండేంజర్ స్పీషీస్, అంతరించిపోతున్న జాతి మనం. లెక్క పెడితే పులుల కంటే తక్కువ ఉన్నాం మనం. మన జాతి బతికి బట్ట కట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మనం అందరం విప్లవకారులాగా సీక్రెట్గా బతుకుతూ మన ఉద్యమాన్ని చాప కింద నీళ్ళగా మెల్లగా తీసుకెళ్దాం. కామన్ సెన్స్ పేరుతో రహస్యంగా వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసుకుందాం. ఉద్యమకారుల్ని ఒక్కొక్కరిని అందులో జాయిన్ చేసుకుంటూ ముందుకు పోదాం. సరేనా?